కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ ఊరిస్తూ ఉంటాయి. వాటి గురించి ఏ ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చినా ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కాంబినేషనే మెగాస్టార్ అండ్ మహేష్. ఆచార్యలో స్క్రీన్ మీదకు రావాల్సిన ఈ కాంబో మిస్ అయింది. యాక్చువల్గా అంతకు ముందే ఓ డైరెక్టర్ వీరిద్దరి కోసం కథ రాసుకున్నారా? ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుందాం పదండి. ఏదో ఒక రీజన్తో వార్తల్లో ఉంటుంది ఏమాయ చేశావి. ఇప్పుడు మళ్ళీ మహేష్తో ముడిపడిన టాపిక్తో ట్రెండ్ అవుతోంది. ఏమాయ చేశావే కథని మహేష్ని దృష్టిలో పెట్టుకుని రాశారట గౌతమ్ వాసుదేవ్ మెనన్. అంతేకాదు ఇనీషియల్ డ్రాఫ్ట్లో మెగాస్టార్ చిరంజీవికి కూడా ప్రామినెంట్ రోల్ ఉందట. చిరంజీవి సెట్లో పనిచేసే కుర్రాడి ప్రేమ కథగా రాసుకున్నారట గౌతమ్. అయితే కథంతా విన్న మహేష్ మాత్రం సారీ సార్, మన కాంబో అంటే యాక్షన్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ స్టోరీ వద్దు అని సున్నితంగా తిరస్కరించేశారట. దీంతో సీన్లోకి శింబు చైతు ఎంట్రీ ఇచ్చారు. లేకుంటే మహేష్ గౌతమ్ కాంబోలో క్లాసిక్ రిజిస్టర్ అయి ఉండేది విత్ మెగాస్టార్ ప్రెజెన్స్. ఈ స్టోరీ తెలియని వారు ఆచార్యలో మిస్ అయిన ఛాన్స్ గురించే మాట్లాడుకుంటారు. ఆచార్యలో చరణ్ చేసిన రోల్ కోసం ముందు మహేష్నే అనుకున్నారు. అంతా అయిపోయింది, ఇక సెట్స్లో అడుగు పెట్టడమే తరువాయి అనే ఎదురు చూపులు కనిపించాయి. కానీ ఆఖరి నిమిషంలో ఎందుకో అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం SSMB 29తో బిజీగా ఉన్నారు మహేష్. ఇండస్ట్రీలో తన తర్వాత ఆ కుర్చీకి పర్ఫెక్ట్ హీరో మహేషే అని మెగాస్టార్ గతంలో చెప్పిన మాటల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఫ్యూచర్లో అయినా ఈ కాంబోకి స్కోప్ ఉందా అనే చర్చ జరుగుతోంది. మహేష్కి చిరుకి తగ్గ సబ్జెక్ట్తో ఎవరైనా ముందుకెళితే ఈ క్రేజీ కాంబోని స్క్రీన్ మీద విట్నెస్ చేయొచ్చన్నది అందరి మనసుల్లోని మాట.